పరమశివుడు మాఘకృష్ణ చతుర్దశి నాడు నిశీది సమయంలో కోటి సూర్యుల కాంతితో శివలింగ రూపంలో ఆవిర్భవించాడు. ఈ రాత్రి శివునికి చాలా ప్రియమైన రాత్రి. శివలింగాలన్నీ శివ తేజస్సుతో ప్రకాశిస్తాయి. ఈ రోజునే మహాశివరాత్రి అంటారు. పూర్వం సృష్టికర్త బ్రహ్మ దేవుడికి విష్ణువుకు మధ్య తమలో ఎవరు గొప్పవారనే భేదభావం వచ్చి వాదులాడుకుని శివుడికి చెప్పమని అడగ్గా వారి తగువు తీర్చేందుకై శివుడు వారిద్దరి మధ్య ఆలల స్తంభంగా ఆవిర్భవించాడు. తన ఆది అంతాలను ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని శివుడు చెప్పగా శివుని ఆది అంతాలను కనుగొనేందుకు బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశం వైపు, మహావిష్ణువు వరాహ రూపంలో పాతాళానికి వెళ్లారు. ఎంత దూరం పైనుంచి వెదికినా వారు శివుని ఆది అంతిమలు కనుగొనలేక శివుని దగ్గరకు వచ్చి ప్రార్థించగా వారిద్దరి మధ్య లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన మూర్తే లింగోద్భవమూర్తి. ఈ లింగోద్భవం రాత్రిపూట జరిగింది. అందుచే మహాశివరాత్రి పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట శివాభిషేకాలు, శివస్మరణం చేస్తూ శివగాథలు వింటూ జాగరణ చేయమని శాస్త్రాలు సూచిస్తున్నాయి.